మానుష జ్యోతులచే విద్యా పరిశోధనకు అంతర్జాతీయ సంస్థ అక్కడనో విద్యా పరిశోధన గురించి పరిచయం చేసుకున్నాం. అక్కడ విద్యా పరిశోధనకు మానుష జ్యోతులు ప్రయోగం, అందుకే సంస్థ పేరు కూడా మానుష జ్యోతులచే విద్యా పరిశోధన. మరి ఇప్పుడు మానుష జ్యోతులు అంటే ఏమిటో అది కూడా పరిచయం చేసుకుందాం. మానుష జ్యోతులు అనేది ఎక్కడి నుంచి మనం మొదలుపెట్టి చెప్పుకోవాలి? అదే సత్. సత్ అంటే ఉనికి అని అర్థం. ఉనికి అంటే ఉన్నాను అని అర్థం. ఈ ఉన్నాను అనేది సృష్టికంతా కూడా తన గురించి గుర్తించేటటువంటి స్వరూపం అట. అట్లాగే సృష్టి అంతో మనిషి కూడా అట్లాగే గ్రహించేవాడు. ఉన్నాను అని తనను తాను గుర్తించుకోవటం లక్షణం అన్నమాట. ఇదిగో అట్లా ఈ సృష్టి ఆవిర్భవించింది. సృష్టిలో ఈ ఉనికి అన్న అంశమే వచ్చింది, అందుకని దాని పేరు సృష్టి అంటారు. సృష్టి అంటే సృజ విసర్గే, సృజింపబడినది అంటే విడువబడినది అని అర్థం. ఎక్కడి నుంచి విడువబడింది అనే ప్రశ్న ఇప్పుడే వేయకండి, ఇంకా చాలా చెప్పుకుంటే కానీ అర్థమయ్యే విషయం కాదు. అది చిన్న విషయం కాదు. ఇది కేవలం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం మనం? కేవలం అభౌతిక స్థానంలో మాట్లాడుకుంటున్నాం. 3 బయట చూపించినట్టుగా కాదు. పసిపిల్లలకి అది ఒక్కొక్క చూడు, అదిగో పంది చూడు అని వాళ్ళు ఆడించినట్టు అట్లా అర్థం కాదు. ఇది చాలా బాగా తెలివితో తెలుసుకోవాల్సినటువంటి విషయం, తనలో తాను చూసుకుంటున్న విషయం కనుక వివరాలని తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సత్ అనేది ఉనికి లక్షణం అన్నమాట. ఈ ఉనికి అనేటటువంటిది సృష్టి అంతా. సృష్టి అంటే ఉనికి. సృష్టి అంటే సత్ అంతే, ఇంకోటి ఏం కాదు. ఆ ఉనికిని, ఉనికి అంటే ఎక్కడో దాక్కుని కూర్చుని అర్థం కాదు. ఉనికి యొక్క గుర్తింపు అని అర్థం. ఎవరు గుర్తించాలి? ఆ గుర్తించడం అనేటటువంటిది ఎవరు అనే మనిషితో కాదు. ఆ ఉనికి తన్ను తానే గుర్తించుకోవటం, ఉనికి గుర్తించుకోవటం. ఆ ఉనికిని గుర్తించుకోవటం అంటే అది మిగతా చూపిస్తున్నది. ఈ సత్తుని తానేం చేసుకోవాలంటే, ఉనికిని ఏం చేసుకోవాలి? చైతన్యవంతం చేసుకోవాలి. ఈ మాట మనకు సృష్టి అంతా వెతికితే గబుక్క కనిపించదు. మనలో మనం వెతుక్కుంటే బాగా కనిపిస్తుంది. మనలో మనం ఎట్లా వెతుక్కోవాలంటే, నేనున్నానా? నేను ఉండి వ్యవహారం చేయగలను. ఎందుకంటే జీవుడు వ్యవహారం చేస్తాడు. ఆ వ్యవహారం చేసేటప్పుడు వ్యవహారంలోకి జారిపడతాడా, తనలో నిలవబడతాడా? ఇది పెద్ద సమస్య. చిన్న సమస్య ఏం కాదు, చాలా పెద్ద సమస్య. అక్కడే మోహంలో పడుతున్నాడు మనుషులు. కనుక ఈ మోహంలో పడటానికి ఎదురుగా ఏం చేయాలనో, సృష్టి రచన ఎట్లా చేసిందో అది సృష్టి రచన చేసేటప్పుడే జరిగింది. ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు, మన కోసం వచ్చింది కాదు ఇవాళ. కనుక వ్యవహరించేటప్పుడు ఆ ఉనికిని తాను ఎట్లా నిలుపుకుంటాడు, ఇది విషయం. ఉనికిని ఎవరు నిలుపుకోవాలి? తను నిలుపుకోవాలి. తన దేహాన్ని ఎవరు నిలుపుకోవాలి? తను నిలుపుకోవాలి. కింద పడకుండా నిలుపుకోవాలి. గాలి వచ్చినా నిలుపుకోవాలి అనేది మనకి తెలుస్తుందో. భౌతిక దేహమే ఎట్లా అయింది, అభౌతికమైన తన ఉనికిని తానే నిలుపుకోవాలి. ఆ నిలుపుకోవటం అనే దాన్ని ఎట్లా నిలుపుకోవాలంటే, ఉనికిని చైతన్యవంతం చేసుకుని నిలుపుకోవాలి. ఇది తన్ను తాను నిలుపుకోవటం అంటే అది చైతన్యం. ఉనికిని చైతన్యవంతం చేసి నిలుపుకోవాలి అంటే ఏమిటంటే, మనకు వాడుక భాషలో తెలిసింది తన్ను తాను ఉత్సాహపరుచుకోవాలంటారు. ఉత్సాహం అంటే కూడా ఉత్సాహ. ఉత్ అంటే నిరంతరంగా ఎప్పుడు మనతో పాటు ఉండేటట్టుగా, అది ఉత్సాహం. ఏది ఉండాలి? ఉనికిని ఉత్సాహపరుచుకుంటున్నామంటే ఉనికి మనతో ఎప్పుడు ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే, మన దగ్గరే ఉంది కానీ మన గ్రాహ్యంలో, గుర్తింపులో ఉండాలి. ఇది చాలా పెద్ద విషయం.
ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా దొరికిందో లేదో అని మనకు సందేహపడవలసినంత అంత గొప్ప విశేషం అది. ఏమిటది? తన ఉనికిని తాను నిలుపుకున్నాడా లేదా అని. కనుక చైతన్యవంతం చేసుకోవటం అంటే ఏమిటి? జారి పడిపోకుండా నేను నా ఉనికిని, మన మామూలు మాటలో దృష్టి పెట్టి చూడు, కన్ను చూస్తున్నాడు, కన్నుతో చూస్తున్నాడు కానీ దృష్టి పెట్టి చూడలేదంటే ఎట్లా తేడా ఉంటుందో అట్లాగే తాను ఉన్నాడు కానీ తనకు తన ఉనికి తెలియకుండా విషయమే తెలుస్తుంది. అంత పెద్ద అపాయం జరుగుతుంది. కనుక చైతన్యవంతం చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఉనికిని చైతన్యవంతం చేసుకోవటంలో ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటామో మీకంతా అర్థమవుతుంది. లేకపోతే ఇవన్నీ మనకు చాలా దూరమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నాయి. ఈ జ్యోతులతో మనం ప్రవర్తిస్తున్నాం కానీ మనకు తెలియనట్టు విషయం అవుతుంది. కనుక అక్కడ అసలైన విషయం ఏమిటంటే తాను చైతన్యవంతం చేసుకుంటున్న స్వరూపము తనకే ప్రకాశం కావాలి. తనకు ప్రకాశం కావాలి. ప్రకాశం అంటే తెలియాలి. దీపం వెలుగు ఎట్లా అనిపిస్తుందో అట్లాగే తనకు తెలియటయే తనకు వెలుగు, ప్రకాశం. అంటే ఇప్పుడు ఈ ప్రకాశంలో ఏం తెలుస్తుంది? తన ఉనికిని తాను చైతన్యవంతం చేసుకోవటం అనేది తనకు ప్రకాశం. ప్రకాశం అంటే అధ్యార్థం. సూర్యుడి ప్రకాశం కాదు, చంద్రుడి ప్రకాశం కాదు, అగ్ని ప్రకాశం కాదు, దీపాల ప్రకాశం కాదు. వాటిని అవి ఉన్నాయని చెప్పాలన్నా నేనే చెప్పాలి. నన్ను నేను చైతన్యవంతం చేసుకుని నేను చెప్పగలను. లేకపోతే దాని ఉనికిని ఎవరు చెప్తారు? ఇప్పుడు అది ఏమైనా చెబుతుందా? చెప్పదుగా. ఇప్పుడు ఆ ఎంతగా ప్రకాశం చేసుకోవాలంటే ఎంతగా తెలియాలి అనేది దానికి చిన్న ఉపమానం చెప్పుకుంటే, పరీక్ష రాసేటువంటి విద్యార్థి తను ఎంత రాస్తున్నాడు ఎంతగా తెలియాలి? పుస్తకంలో వెతికి చూసుకోవాలన్నా పరీక్షలో కాదు. తన దగ్గర ఎటు తెలుస్తుందో అంత ప్రకాశం చేయాలి. పరీక్షలు రాసేటువంటి విద్యార్థి ఎక్కడ ఉంటున్నాడు? దానిలో నివసించి ఉంటున్నాడు. అది ఆ నివాసం. అట్లాగే తన ఉనికిని తాను ప్రకాశింపచేసుకుంది, తెలియచేసుకుంటున్నటువంటి తన ప్రక్రియ తనకు నివాసంగా ఉండాలి. అక్కడే ఉండాలి. మళ్ళీ పక్కనే పోకూడదు సుమా. తాను ఇక్కడ ఇంకో చోట ప్రకాశం కాదు. దానిలో ప్రకాశంలో తాను ఉండాలి. ప్రకాశమే తనకు నివాసంగా ఉండాలి. నివాసంలో తాను ఉండటం అనే మాట వేరు, ప్రకాశమే తనకు నివాసం కావటం అనేటటువంటి విషయం వేరు. అట్లా నివసించినప్పుడు తన ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం తనకు బాగా అబ్బుతుంది, తనదవుతుంది. ఆ అయిన దానికి విలువ ఎట్లాగంటే దాంతోనే విచారణ చేయాలి. విచారణ చేయటం అంటే పోల్చుకుని చెప్పుకోవటం. అంటే ఏదన్నా మనకు కనిపిస్తోంది అంటాం అనుకోండి. ఇప్పుడు నాకు కనిపిస్తోంది అని అన్నాం. ఇప్పుడు కనిపించడం జరుగుతోంది, అక్కడ నాకు కనిపించడం జరుగుతోంది అంటే నాకు కనిపిస్తోంది. అప్పుడు నేను ఉండద్దు. అప్పుడు నేను కనిపించడం ప్రవర్తిస్తోంది అంటే ముందు నేను ప్రవర్తిస్తే, నేను నిలుపుకుంటే అప్పుడు నాకు ప్రవర్తిస్తుంది. ఈ చిన్న మాట, ఇది చాలా చిన్న మాటే కానీ మనకు మందబుద్ధి అయితే మనకు అందదు. మందబుద్ధి అయితే అందదు. నువ్వు చెప్పింది నాకు ఏం అర్థం కాలేదు ఇంటర్ చివరికి. అంత దూరమా మనిషి కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది? దీని పేరే మానుష జ్యోతులు అన్నాం. మానుష జ్యోతులు కొంచెం ఆగి అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. అయితే మనం చేస్తున్నాం కూడా, ఏం చేస్తున్నాము? నాతో పోల్చుకుని నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను పోతున్నా, చివరి నేను చస్తున్నా అనాలి. చస్తున్నా అని చెప్పాలన్నా నేనుతో పోల్చి చెప్పాలి. నేను తనతో పోల్చి మరణమును కూడా విచారణ చేస్తున్నాడు. జన్మ నేను పుట్టానన్నా నువ్వు చూసావు, పుట్టను చూడలే, కానీ నేను పుట్టానంటున్నాడు. ఈ నేనుతో పోల్చి పుట్టాను అంటే ఎంత ఉంటుందో తర్వాత చాలా చెప్పుకోవాలి. అప్పుడు ఏమైంది మనకు ఇంకా చాలా ఉంది. ఇదంతా మనకు వంట పట్టాలంటే, ఇది మన అవగాహన కావాలంటే ఈ రోజు చెప్పినట్టుగా కాదు, ఈ జన్మలో మనకు తెలుసున్నంత కాదు, ఎన్నో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. చాలా జన్మలు గడవాలి. చిన్న విషయం కాదు తెలుసుకునేది. అందులో ఇన్ని జన్మల్లో బయట తిరిగిన వీడు ఒక్కసారి లోపలికి రావాలంటే, లోపల చూడాలంటే అన్ని జన్మలు బయట తీసుకున్న అలవాటుని లోపల మొత్తం తీసి పారేయాలంటే ఊరిని అవుతుంది అనుకున్నారా? కాదు. అవునా? కనుక
ఎప్పుడు తనతో పోల్చి విచారణ చేసుకుంటూనే బతుకుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడో, తనను ఎట్లా చైతన్యవంతం చేసుకుంటున్నాడో తను తెలియాలి. ఆ నిజమైన తానుతో ఎట్లా చైతన్యవంతం చేసుకుంటున్నాడో పోల్చి చూసుకోవటమే విచారణ. తనతో పోల్చి చూసుకోవటమే విచారణ, కానీ విషయంతో పోల్చి చూసుకోవడం విచారణ కాదు. అది విచారణ. ఈ విచారణ తనకేం కావాలి? చేయగా మనకది జ్ఞానం అవుతుంది. అవబోధనే, బోధ అవగమని. అంటే ఈ విచారణ ద్వారా ఈ సత్ ఉనికి యొక్క లక్షణం ఈ విధంగా నిలుపుకోవటం అనేటటువంటి ఇంతవరకు చేసినటువంటి అభ్యాసం మనకు పొందినది అవుతుంది. జ్ఞానం అంటే పొందినది అని అర్థం. జ్ఞానం అంటే అక్కడెక్కడో పుస్తకాల్లో ఉంది నాకు తెలుసని, కానీ అక్కడెక్కడో రామాయణంలో ఉంది, అక్కడెక్కడో భారతంలో ఉంది, అక్కడెక్కడో వేదాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. అది జ్ఞానం కాదు. అనేది తనతో పోల్చినటువంటి విషయం. తన ఉనికిని తాను ఎంతవరకు అందుకున్నాడో ఆ విషయం అర్థమవుతుందా? కనుక ఇది జ్ఞానం. కనుక తన ఉనికి తనకు జ్ఞానంలోకి రావాలి, జ్ఞానంలో నిలుపుకోవాలి, తనకు జ్ఞాన స్వరూపం కావాలి. అక్కడికి ఉనికి వేరు జ్ఞానం వేరు కాదు, ఉనికియే జ్ఞానం. అర్థమవుతుంది. అట్లా ఉనికియే జ్ఞానం ఉన్నట్టుగా ఎంతవరకు అభ్యాసం చేస్తాడో సాధనలో తీసుకురావాలి. ఇది ఎంతవరకు సాధనలో తన ప్రక్రియలో ప్రవర్తనలో దాన్ని సాధన చేసుకుంటూ గుర్తించుకుంటూ వస్తూ ఉంటాడో అది ఎంతవరకు రావాలంటే సమృద్ధి బాగా తెలుసు. దీన్నే ఆనంద అంటారు. ఇవన్నీ ఈ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన వీటన్నిటినీ కలిపి ఒక్క పదంతో చిత్ అంటారు. అప్పటికి సత్ చిత్ సమృద్ధి అంటే ఆనంద. ఈ ఆనంద అనే పదాన్ని మనం కుప్పిగంతులు పెడితే ఆనందం అని, ప్రతి చిన్న విషయం లోకంలో తిరిగితే అన్ని ఆనందం అంటారు. ఇది కానే కాదు. ఇది తు నది సమృద్ధం అని నిర్వచనం చేసింది వ్యాకరణం. అంటే తన స్మరణలో స్మృతిలో ఆస్మృతో నందది, తన స్మృతిలో సమృద్ధిగా నిలుపుకోవటం ఆనందం. ఎవరు నిలుపుకుంటున్నారు? సత్ ఉనికిని. నేనున్నా, నేను ఉంటే పూర్తిగా విషయాన్ని నిలుపుకుంటాను, నన్నే నిలుపుకుంటాను, అవునంటాను, కాదంటాను, ఏమన్నా నేను తెలుసుకుంటే కానీ కాదు. నేను తెలుసుకోకుండా ఏం తెలుసుకుంటాడు? అర్థమవుతుందా? కనుక సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి. దీని చేత దీన్ని చూసారా చక్కటి వెలుగు వస్తుంది. అవును, మీరు ఇందాక దీన్ని చిహ్నం చూసారా? ఆ చిహ్నంలో ఎట్లా వచ్చింది? ముందు సత్ లక్షణం బయటకు వచ్చింది. అదే గుర్తింపు. ఉనికిలో సృష్టిలో ఉనికి స్వరూపం, తనకు జీవుడుగా ఉనికి స్వరూపం ముందు బయటకు వచ్చింది. ఆ ఉనికి స్వరూపము ఈ చైతన్య ప్రకాశం నివాస విచారణ జ్ఞానం సమృద్ధులను అల్లుకున్నది. ఎట్లాగూ తనకు ప్రతిష్ఠ రూపంగా, ఉనికికి ప్రతిష్ఠ రూపంగా ఇవి అల్లుకున్నాయి. అర్థమవుతుందా? ప్రతిష్ఠ అంటే అర్థమవుతుందా? ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ విగ్రహం కదలకుండా నిశ్చలంగా ఎట్లా ఉంటుందో అట్లాగే మనలో ఉనికి కదలకుండా నిశ్చలంగా అట్లా ఉండాలి. ఇది ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే గతి నివృత్తవు ధాతుకు చెప్తారు. ప్రథితం అంటే ఎట్లా నిర్వచనం చేయబడిందో, సృష్టి ఎట్లా నిర్వచనం చేసిందో అట్లా దానికి ఎదురు లేకుండా గతి నివృత్తం ఉండాలి. అంటే అది దానికి మార్పులు చేర్పులు ఉన్నదని లేదని ఇటువంటి సంశయములు ఏమీ లేకుండా ఏది ఉంటుందో దాన్ని ప్రతిష్ఠ అంటారు. ఆ ప్రతిష్టయే ఇక్కడ మరి బొమ్మలు ఎట్లా చూపిస్తాము? తెల్లగా వెలుగుగా చూపించారు. అర్థమవుతుందా? కనుక ఇది ఈ సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ సమృద్ధి, విచారణ జ్ఞాన సమృద్ధి, వీటిని శాస్త్రవాంగ్మయం ఏముంటుందంటే హరి అంటుంది. హరతి అంటే తీసుకెళ్తుందట. ఏం తీసుకెళ్తుందంటే చైతన్యాన్ని సత్ దగ్గర తీసుకెళ్తుంది, ప్రకాశమును ఉనికి దగ్గర తీసుకెళ్తుంది, ఉనికితో పోల్చినట్టు చేస్తుంది,
నివాసమును ఉనికి దగ్గర తీసుకెళ్తుంది, ఉనికితో పోల్చుకునేట్టు చేస్తుంది. విచారణను ఉనికి దగ్గర తీసుకెళ్తుంది, ఉనికితో పోల్చుకునేటట్టు చేస్తుంది. జ్ఞానమును ఉనికి దగ్గర తీసుకెళ్తుంది, ఉనికితో పోల్చుకునేటట్టు చేస్తుంది. సమృద్ధిని ఉనికితో దగ్గర తీసుకెళ్తుంది, ఉనికితో పోల్చుకునేటట్టు చేస్తుంది. అక్కడికి ఇవన్నీ తెంపి ఒక్కొక్కటిగా చెప్పుకున్నటువంటి విషయాలు కావు. ఇవన్నీ కూడా ఒక ఉనికి అనే లక్షణానికి విచారణకు వేరువేరుగా కనిపిస్తున్నవి, అంతేగాని ఇవి వేరువేరు కాదు. అట్లా విచారణకు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకదాని యందు కల్మినేషన్ అంటారు. అంటే ఒక్క ఉనికి ఎందే చేర్చుతుంది కనుక ఈ చేర్చుట అనే ప్రక్రియే హరి. ఇక మీరు ఈ హరిని పురాణాల్లో వెతుకుతారో, ఇతిహాసాల్లో వెతుకుతారో, ఆలయానికి పోయి వెతుకుతారో, మీలో వెతుకుతారో, నాలో వెతకటం అంటే లోపల పోయి వెతికితే ఏమవుతుంది? రక్త మాంసములు కనిపిస్తాయి. భౌతికంగా వెతకడం కాదు ఇది, అభౌతికంగా వెతకటం ఇది. అర్థమవుతుందండి? కనుక ఇది హరిలక్షణం అన్నారు. ఈ హరిలక్షణమును జీవుడు సృష్టి, జీవ సృష్టులుగా ఆనక మునుపే హరిని ప్రవర్తిల్లగా చేసేడి అర్హత సృష్టికి ఆది మధ్యము అంతమున అందుననగా అంతరంగమున. సృష్టికి అంతరంగం ఉంది. సృష్టి మనకు భౌతికంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. దానికి అంతరంగమేమి? ఇది, ఈ లక్షణం, ఈ జ్యోతి. ఇది జ్యోతి, ఇది హరిజ్యోతి. అంటే ఉనికిని ప్రవర్తనలో, కర్మలో తీసుకొచ్చినటువంటి జ్యోతి. ఉనికి కర్మలో ప్రవర్తించేటప్పుడు ఉనికిగా ప్రవర్తిస్తుంది, కర్మగా ప్రవర్తించదు. అర్థమవుతుందా? ఉనికి ఉనికిగా ప్రవర్తిస్తుంది కానీ కర్మగా ప్రవర్తించదు. కర్మగా ప్రవర్తించకుండా కర్మను ఉనికికి పోల్చుకొని, ఇప్పుడు ఎట్లా చెప్పుకున్నాము? చైతన్యాన్ని ఏం చేసాం? చైతన్యము ఉనికి తీసుకొచ్చి ఉనికితో పోల్చుకునేటట్టు చేస్తుంది. ఎట్లాగో అట్లాగే కర్మ చేస్తుంటే కర్మ ఉనికితో పోల్చుకునేటట్టు చేయటం. ఇది సృష్టి చేసిన, మనిషి చేసిన, 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఏ ప్రాణి చేసినా కూడా ఇంతే. సృష్టిలో ఇది ఒక్కటే ఉన్నది. మనం దీనికి తినటం, తాగటం, డబ్బులు సంపాదించడం, భోగాలు చాలా చెప్పుకున్నాం, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అదంతా సృష్టి లెక్క కాదు. ఏం చేసినప్పటికీ కూడా తన లెక్క ఎట్లా? తన ఉనికితో, తను సుస్థిరం చేసుకున్నటువంటి తన ఉనికితో పోల్చి. ఇది హరి లక్షణం. ఈ హరియే సృష్టిలో ప్రవర్తిస్తున్నది. హరి అని అన్నామంటే సచ్చిదానంద స్వరూపం అని అర్థం. అవునండి. ఈ సచ్చిదానంద స్వరూపము ఈ ప్రవర్తన దగ్గరికి వచ్చేటప్పటికీ ఇవి కిరణములుగా పెడుతుంది అనమాట. ఇవన్నీ కిరణములు. ఇవి 16 ఉన్నాయి. ఈ 16లో చూడండి, దేవలక్షణంగా ఇక్కడ ఉన్నాయి. ఇవి 10 లక్షణాలు. ఇంకా భగవాన్ లక్షణంగా 6 ఉన్నాయి. ఈ కలిపి 16 లక్షణాలు. ఈ 16 లక్షణములు షోడశ కళలను కూడా చెప్పుకోవచ్చును. ఆ కళలని వేరే విధంగా పోల్చి చెప్పారు. ఈ కళలు అన్నీ కలిపి ఒకటిగా రావటం. ఆ కళని 16 కళలు చెప్పినటువంటిదేమో సాధన పరంపరంగా చెప్పారు. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే, ఈ సచ్చిదానందములను హరిలక్షణం ఎట్లా ఉండాలంటే సృష్టికి కానీ మానవునికి కానీ క్రీడగా ఉండాలి. క్రీడ అర్థమవుతుందా? క్రీడ అంటే ప్రవర్తనలో ఉండాలి. ఉనికి ఎక్కడో ముక్కులోనో మూతిలోనో ఎక్కడో దాచిపెట్టుకుంది కాదు. ఇంకా హృదయం అంటే ఈ గుండె ఎడమ వైపున ఉంటుంది. ఆ గుండెలో దాచిపెట్టుకున్నామంటే ఎట్లా దాచిపెట్టుకున్నాడు? ఇదేమో భౌతికము, ఇదేమో అభౌతికము. పెట్టెలో దాచిపెట్టినట్ట కాదు. పెట్టెలో దాచిపెట్టినట్టు కాదు. తన ప్రవర్తనలో ఉండాలి. అంటే ప్రవర్తనలో అంటే మళ్ళీ అదే ఉపమానం చెప్పుకుంటాం. విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు తన తెలివిని ప్రవర్తింపచేస్తున్నాడా, తన చదువుకున్న పాఠాలని ప్రవర్తింపచేస్తున్నాడా అంటే తెలివినే ప్రవర్తింపజేస్తున్నాడు. ఆ ప్రవర్తనలో పాఠాలు దొల్లుకుంటూ బయటకు వస్తున్నాయి. పాఠాలే దొల్లుకుంటూ వస్తున్నాయా? కాదు, తన తెలివే మొదటి నుంచి చివరి దాకా తెలివే ప్రవర్తిస్తుంది. అభౌతికమైంది. అట్లాగే తాను మరి పుట్టాననుకుని చచ్చాననుకుని ఎంత కర్మ చేసినప్పుడు కూడా ఈ కర్మ అన్నిట్లో కూడా తనకు ప్రవర్తించేది ఏది? సచ్చిదానందములు. క్లుప్తంగా దీన్ని సచ్చిదానందం అనుకుందాం. ఈ సచ్చిదానందములే ప్రవర్తనలో ఉండాలి. ఈ సచ్చిదానందముల ప్రవర్తన ఏం కావాలంటే విజిగీష జయించాలి.
తన సచ్చిదానందములే జయించాలి. విషయంలో మన విషయపరంగా ఏం జయించినప్పటికీ మనకు అసలు మనకు కనిపించకూడదు. అది మనకేముంది, దాని మీదే సంతోషం ఇచ్చి గంతులు పెడుతుంటారు. గంతులు పెడుతుంటే ఎట్లా అర్థమవుతుంది? ఇది అర్థం కాదు. అక్కడ అది జయించింది అంటే నేను నా సచ్చిదానందముల లక్షణముని, నా హరి లక్షణాన్ని ప్రవర్తనలో నిలుపుకున్నాను, జయించాను అని అర్థం. ప్రవర్తనలో జయించాలి. బాగా గుర్తించండి తల్లారా, ఒక చిన్న పదమును మీరు దార్చుకున్నా లాభం లేదు. ఏమేమో విన్నాం, పురాణాలు విద్య ఇతిహాసాలు విన్నాం, ఏమి లాభం లేదు. లోపల అంతర్ముఖుడై ప్రవర్తించాలంటే, తెలుసుకోవాలంటే ఇంతే ఉపాయం. అర్థమైందండి. కనుక తన సచ్చిదానంద లక్షణములను తాను తన ప్రవర్తనలో జయించుట విజిగీష. ఇది ఒక దేవలక్షణం. క్రీడ ఒక దేవలక్షణం, ఇది ఒక దేవలక్షణం. ఆ తర్వాత వ్యవహారము చేయుట. ఈ వ్యవహారము చేయుట అంటే సచ్చిదానందములతో వ్యవహారం చేస్తున్నాడా, బయట పదార్థములతో వ్యవహారం చేస్తున్నాడా, విషయాలతో వ్యవహారం చేస్తున్నాడా, కొడుకులు కూతుళ్ళు భార్యాభర్తలతో వ్యవహారం చేస్తున్నాడా అని తనకు సంశయం వస్తే అందరూ తన ఉనికితోనే ఉన్నాడు. మనకు బాగా తెలిసింది ఎట్లా ఉంటుంది, అందరూ ఎవడి ప్రవృత్తిలో వాడు ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే ఈ ప్రవృత్తిలో ఉండి మనకు ఈ భిన్నత్వాన్ని కల్పించడం అనేటటువంటి దోషము మనుషులకే వస్తుంది, కానీ బాహ్య సృష్టికి రావటం లేదు. బాహ్య సృష్టి కూడా తేడా వచ్చి మనకు తేడా వస్తే ఏది మన దేని పనికిరాం. బాహ్య సృష్టి ఎట్లా ఉంటుంది? స్పష్టంగా ఉంటుంది. ఉండి మనం వ్యత్యాసంగా ప్రవర్తిస్తూ ఉంటే మనకు ఎటువంటి సహాయం చేయాలనో తర్వాత చెప్పుకుందాం. ఆ సహాయం ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. కనుక వ్యవహారం చేయుట అంటే మనకు వ్యవహారం అంటే బయట పరంగా అనుకుంటాం. దే ఆర్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ టర్మ్స్. బయట స్వరూపములో కాదు, బయట పదములతో కాదు, బయట తాత్పర్యంతో కాదు, అది ఏమీ కాదు. అది కేవలము అదే హరిని ప్రవర్తింప చేసుకోవటం. ఇది తనకు దేవలక్షణం. వ్యవహారము తన ఉనికితోనే, తన సచ్చిదానంద లక్షణముతోనే వ్యవహారం చేయటం తనకు వ్యవహార లక్షణం. అట్లా వ్యవహారం చేసినప్పుడు తనకేం కనిపిస్తూ ఉంటుంది? తనకు తానే కనిపిస్తుంది. విద్యార్థికి పరీక్ష రాసే విద్యార్థికి తన తెలివి తెలివి నుంచి పక్కకు పోయినాడో ఏం రాయలేడు. తన ఉనికి నుంచి పక్క పోయినాడో తాను తన ఉనికిని మరణింపచేశాడు. తాను మరణించినటువంటి శవమే అది జీవచ్ఛవం. ఆ జీవితము శవతుల్యమైనటువంటిది. కనుక అది వెలగాలి, దానికే విలువ కట్టుకోవాలి. సచ్చిదానందముల యొక్క స్మృతికే విలువ కట్టుకోవాలి. విలువ కట్టుకోవటం అంటే అది ఆ సచ్చిదానందముల స్మృతిని తాను ఆనందించుకొని అక్కడ విలువ పూర్తయింది. విషయములు తనకు విలువగా కనిపించకూడదు. అవి ఉండేవి, పోయేవి. తాను దేహం వదిలితే అన్నీ పోతాయి. కానీ తాను దేహం వదిలినప్పటికీ తనను విడిచిపెట్టడం విలువ అది. ఇది కూడా ఒక దేవలక్షణం. ఇక అట్లా విలువ కట్టుకున్నప్పుడు తను చేసిన ధారణ తనకేమవుతుంది? హర్షం కలిగిస్తుంది, తృప్తి అది కూడా వస్తుంది. హర్షం అంటే ప్రమోదం, ఆనందం అని మనం సంతోషం అనేటువంటి పదములు చెప్పుకుంటాము. అటువంటిది రావాలి. తనకు తనయందే హర్షము. ఇక మిగతా దాంతో తనకు సంబంధం లేకుండా పోతుంది. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము? తనకు తనయందు అనే మాట వదిలేసి బయట దాంతో అనుకుంటున్నాం. అవునా? ఆ తర్వాత ఏమవుతుంది? మద, తృప్తి. ఇది కూడా కిరణం. ఎప్పుడైతే తన దాకా తనయందే హర్షం కల్పించుకున్నాడో అప్పుడు తనకు తృప్తి కలుగుట. లోకంలో ఏముంటాడు? తృప్తిని మించినటువంటి గొప్పతనం లేదు. లోకంలో తృప్తి లేదు. తనకే తృప్తి అని చాలా గొప్ప విషయం మాట్లాడని పోతారు. ఇంత చెప్పుకుంటే సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి క్రీడా విజిగీష వ్యవహార అద్యోతి స్తోతి మోద మద అక్కడికి వస్తే అప్పుడు తృప్తి యొక్క అర్థం. పైన చెప్పుకుంటే పైనే ఉంటాడు. సముద్రం పైన అలలు ఉంటాయి. గర్భంలో వెళితే విషయం వేరుగా ఉంటుంది. వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. అట్లా బహు గంభీరమైన లోతైనటువంటిది ఈ ఒక్కొక్క పదములు కూడా మన వ్యవహారంలో తేల్చిపారేసి మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా? ఇప్పుడు దానివల్ల ఆ తృప్తి వల్ల మనకేం కలుగుతుందంటే ఏం కావాలని మీరు వెతుకుతున్నారో అది కలుగుతుంది.
అదే స్వప్న విశ్రాంతి. స్వప్నం అంటే కళ అని మామూలు అర్థం అట్లా కాదు. స్వప్నం అంటే తాను తన స్వరూపాన్ని బయటికి తీసుకుంటున్నాడు, తన విషయ వాసనని బయటికి తీసుకోవటం అనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. అట్లాగే తాను ఏమి తృప్తిగా నిలుపుకున్నాడో దాన్నే తనకు స్వరూపంగా ఎట్లా ఒక ఫౌంటైన్ నీళ్లు వెదజల్లినట్టుగా తానే తన ఉనికిని తన తృప్తిని వెదజల్లుకుంటాడు. ఇది తనకు విశ్రాంతి స్వరూపం. ఆ విశ్రాంతిలో తనకు ఏ విధమైనటువంటి అలసట, భౌతికమైన అలసట కానీ అభౌతికమైనటువంటి అలసట కానీ మానసిక అలసట కానీ ఏమీ లేకుండా ఉండేటటువంటి విశ్రాంతి అది. ఆ విశ్రాంతియే చివరికి తనకు కాంతి అవుతుంది. కాంతి ఇందాకేమని చెప్పారు? ప్రకాశం అని చెప్పుకున్నాం. ద్యుతిని వెలిగించుకుంటా తను వెలిగించుకున్నది తనకు కాంతి అవుతుంది. తను వెలిగించుకున్నది తన కాంతి అవుతుంది. ఈ మాటల్లో మీ అనుభవాన్ని కొంచెం జోడించుకుంటూ వినండి. వివరంగా చాలా తర్వాత చెప్పుకుందాం. అవునండి. అప్పటికి ఇవన్నీ తర్వాత గతి. గతి అంటే ప్రవర్తన. ప్రవర్తన ఎట్లా ఉంటుంది? తనకు గతి ఏమిటంటే తని విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు, అది గతి, అది ప్రవర్తన అనుకుంటే అతను పరీక్ష రాసేటప్పుడు పెన్ను కదులుతున్నది తెలియదు, చేతులు కదులుతున్నది తెలియదు, పుస్తకం మీద రాస్తున్నాడని తెలియదు. తనకు తన తెలివి ఏదో ఆ తెలివి నిలిచి వెలుగుతుంది, నిలిచి ప్రవర్తిస్తుంది. అది ఎరుక. ఇది మానుష జ్యోతి. ఈ మానుష జ్యోతులు, ఈ 10 జ్యోతులు తనకు దేవలక్షణాలుగా సృష్టి ఇచ్చింది. ఈ దేవలక్షణాలు ఈ 10ంటిని మళ్ళీ ప్రయోగం చేసుకుంటూ వెళుతుంటే మనకేమొస్తుంది? శక్తి. ఈ హరిలక్షణములను, ఈ 10 లక్షణములను కూడా ఎంతవరకు నీవు సమర్థంగా నిలుపుతావో ఇది శక్తి, సామర్థ్యం. నీవు నిలపటమే నీకు సామర్థ్యం. అర్థమైందా? నేనుగా ఆ ఉనికి స్వరూపంలో అంటే హరిని నిలుపుకున్నటువంటి సామర్థ్యమే శక్తి. ఇది భగవాన్ లక్షణం. ఎవరో భగవాన్ కాదు. ఆ భగవాన్ మనం అంటుంటాం దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు అంటే ఏమర్థమైంది? ఉట్టిన మాట మాత్రం కాదు. మాట మాత్రంతో తృప్తి పడటం అనేటటువంటిది మనిషికి సరిపోదు. మనిషి చాలా నిగూఢమైనటువంటి జ్యోతి కలిగినటువంటి వాడు. అది అందుకోకపోతే మనిషి మానవ జన్మ ఎందుకు? మట్టిపాలు అంతేగా? కాదు. మీరందరూ మట్టిపాలు చేసుకోవటానికి రచింపబడిన వాళ్ళు కారు. కనుక సామర్థ్యము, ఎంత సామర్థ్యము? పూర్ణత్వం మనకు సామర్థ్యం. ఆ పూర్ణత్వం ఏమిటో అది చూపిస్తుంది. శక్తి, జ్ఞాన. ఇందాక కూడా గతి అంటే ఎరుక అని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా జ్ఞానం అంటే ఎరుక అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సామర్థ్యం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడండి, చేతిలో ఈ కర్ర పట్టుకున్నామంటే ఎంత సామర్థ్యం ఉంది? చేతిలో ఎంత సామర్థ్యం ఉంటే కర్రకి అంత పట్టు వస్తుంది. అట్లాగే నిన్ను నీవు గుర్తించడంలో ఎంత సామర్థ్యం ఉంటే ప్రవర్తనలో అంత వస్తుంది. ఈ రెండింటి యొక్క సమానత్వమే ఎరుక. అంటే అక్కడ తినప్పటికీ ఉనికికి కర్మకు సమానత్వం. ఇది ఎరుక. అవునండి, ఇది ఎరుక. ఇది కూడా భగవాన్ లక్షణం. ఈ ఎరుక ఎంతవరకు నిలుపుకుంటామో అదే తనకు తేజస్సు అవుతుంది. ఆ తేజస్సు అంటే తేజస్సు. ఆ తేజస్సు అంటే ఏమిటంటే మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటాం, బాగా చూడండి. తేజస్సు అంటే సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద విశ్రాంతి కాంతి గతి శక్తి జ్ఞానములతో కూడినటువంటిది తేజస్సు. తేల్చేయకండి, అర్థమవుతుందా? తేల్చేయద్దు. అంత పటిష్టమై ఉన్నటువంటిది మానుష జ్యోతి. కనుక అది తేజస్సు. ఆ తేజస్సు ఎట్లా వచ్చిందంటే దాన్ని తాను ఈ మొత్తం అంతా కూడా పదును పెట్టుకుంటూ వస్తుంటే వచ్చినటువంటి తేజ నిశానే ధాతు. ఇక్కడ ఈ సాధనలో పదును పెట్టుకుంటూ వచ్చాడు, అందువల్ల నిశానం.
అవునా? ఆ తేజస్సు తనకేమవుతుంది? వీర్యం అవుతుంది. అంటే ఆ వీర్యం అంటే ఏదో ఆ అర్థం చెప్పుకోవద్దు మనం. వీర్యం అంటే పురోగతి అన్నారు. అంటే తనకు తేజస్సు ఎట్లా ఉంటే, సూర్యునికి తేజస్సు ఎంత ఉంటే కిరణములు ముందుకు ఎట్లా వస్తున్నాయో అట్లాగే తన తేజస్సు తనకు ప్రవర్తనలో పురోగతిలో కిరణములుగాను విద్యుదయస్కాంత తరంగములుగాను తనకు బయటకు వస్తాయి. ఇది పురోగతి, ఇది వీర్య లక్షణం, ఇది భగవాన్ లక్షణం. అవునా? ఇంకా ఇట్లా ఎప్పుడైతే ప్రవర్తనలో తీసుకొస్తాడో, ఈ ప్రవర్తనలో తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే తాను పొందినవాడు అవుతాడు. అందుకని ఇది బల ప్రాణనే ధాతువు. ప్రాణం అంటే మనకు ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పీలటం కాదు. ప్రాణం అంటే నీ ప్రాపణే ధాతువు చేత అర్థం చెప్తారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనుషులు తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుస్తారు? నాకేం అర్థం కావటం లేదంటే ముందు ఆ మొండివాదం తీసేయాలి. నాకేం అర్థం కావట్లేదు, నేను ముందు మొండివాదం తీసేస్తే బాగా అర్థమవుతుంది. అప్పుడు నేను ఉంటుంది అక్కడ. లేకపోతే అర్థం కావటం లేదని ఉంటుంది. అవునా? తెలుసుకోవాలి. ఆ పదమునికి అర్థం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఊరికి పదం పడేసామంటే మనస్సు అంటారు. మనసు ఎక్కడుంది? అది ఏమైనా మాంసం ముద్ద, కొబ్బరి పీసా? ఎక్కడ తెలియదు మనకు. ఇక్కడ ఉందంటే కోస్టూమ్ నుంచి ఎక్కడ ఉందో ఏమి తెలియదు. ఏమి లేకపోయినప్పటికీ పదం మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రయోగం చేసి నా మనసు బాగాలేదంటాడు, మనసు బాగుంది అంటాడు. ఆ మనసు అంటే ఎవరు తెలియదు, అది బాగుంది అంటే ఇది బాగాలేదు, ఏం తెలియదు. ఏం తెలియకుండా మాట్లాడటం ఇది మనుషుల జ్యోతి కాదు, మానవ జన్మ కాదు. ఇది తప్పకుండా ఇది ఈ విచారణకు తాను రావలసి ఉన్నాడు. తన స్వరూపానికి రావాల్సి ఉన్నాడు, తన విషయానికి రావాల్సి ఉన్నాడు. తను రచింపబడినటువంటి స్వరూపానికి తానే రావాలి. ఎన్ని జన్మలకైనా సరే రావాల్సిందే. ఎన్ని జన్మలు కష్టపడుకుంటూ రాస్తాడా? ఇప్పుడు ఎందుకు చేయకూడదు? అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి. ఇప్పుడు నీవు ఈ క్షణాన్ని నువ్వు అర్థం చేసుకొని తరించగలిగినటువంటి అవకాశం నీ దగ్గర పూర్ణంగా ఉన్నది. అర్థమవుతుందా? అది తనకు బలం పూర్ణంగా ఉన్నది కనుక, నీ దగ్గర ఉన్నది కనుక ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. ఉన్నది కనుక సృష్టి నీ దగ్గరికి వచ్చి అందించడానికి ప్రయత్నం చేస్తోంది. లేదు అని తీసవతల పారేస్తే ఎన్ని చెప్పినప్పటికీ అంటే అలాగే ఉంటాడు మనిషి. కాదు, అట్లా కాదు. ఉన్నది నేను కాకపోతే మదన్యకో జ్ఞాతం అర్హతి, నేను కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాను. అదే నీకు ఉండవలసినటువంటి స్థితి. అర్థమవుతుందా? కనుక ఈ బలము, ఆ స్థితిని ఏమని చెప్పింది? ఇది ఐశ్వర్యం అంది. ఐశ్వర్యం అంటే మనకు డబ్బు దశకమే మనకు కనిపిస్తుంది. కాదు, మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచి పోయి ఇదంతా తిప్పుకొని ఈ బలం పొందిన తర్వాత ఈ బలమునందు తన్ను తాను నియమించుకోవటమే తనకు ఐశ్వర్యం. తన్ను తాను నియమించుకోవాలి. ఎవరు చేయాలి? నేను చేయాలి. నాకు ఆకలి వేస్తే నేను తినాలి, నాకు దాహం వేస్తే నేను తాగాలి. ఆకలి దెబ్బలకు మించినటువంటి బాధ కలిగినటువంటి తనకు తన స్వరూపం అందటం లేదు కనుక తానే ప్రవర్తించాలి. ఆ చేసినటువంటి తన్ను తాను నియమించుకోవటమే ఐశ్వర్యం. అర్థమైందండి? ఇప్పటికి ఈ విధంగా దేవలక్షణాలు 10, భగవాన్ లక్షణాలు 6. ఈ 16 లక్షణములతో ఈ హరి, ఇది సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ సమృద్ధి అనే ఈ హరి లక్షణము మనకు ప్రవర్తింపచేస్తున్నది. హరి లక్షణం ప్రవర్తింపజేస్తుంది. దీనిలో ఒక్కొక్కటి సత్ ఉనికిని చేరాలి, ఉనికికి కిరణములుగా. అందుకనే మీరు ఆ చిహ్నంలో ఏం చూశారు? చిహ్నంలో ముందుకు వచ్చినాయి, దానిలోంచి ఒక్కొక్కటి కిరణములుగా బయటకు వచ్చినాయి. చూశారు కదా? ఈ సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే ఈ హరిలక్షణం ఆధారంగా ఈ 10 దేవలక్షణాలు, 6 భగవాన్ లక్షణాలు, 16 లక్షణములని కిరణములుగా, దీనికి ఈ సచ్చిదానందములకు కిరణములుగా అమర్చి, ఇప్పుడు ఈ 16 లక్షణములతో ఈ సచ్చిదానందముల ఆధారంగా జీవుని ఈ సృష్టిని రచన చేసింది. ఇది జీవుడు కనిపిస్తుంది, చూసారా? దీన్ని మీరు ఆ
చిహ్నం యొక్క చిద్విలాసంలో ఎట్లా చూశారో మళ్ళీ ఒక్కసారి చూస్తారా? ఈ అమెరికా అంటే డిజైన్ చాలా విశిష్టమైంది. సృష్టి కానీ జీవులు కానీ ఎవరు తప్పించుకోలేరు. పిపీలికం అంటే అమీబా, చీమ దగ్గర నుంచి మనిషి దాకా కూడా ఇదే రచనతో వస్తున్నది. అయితే మానుష జ్యోతి అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఈ దేవలక్షణాలు 10 లక్షణాలు అన్ని ప్రాణులకు అట్లాగే ఉంటాయి. కానీ దాన్ని మనుషుడు ఒక్కడే ఈ మొదటి చూసారా శక్తి సామర్థ్యతతో ఈ 10 లక్షణాలని సమన్వయం చేసుకుంటూ ఐశ్వర్యం తన్ను తాను నియమించుకోవటం అనేటటువంటిది చేయగలడు అనేటటువంటి విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, బాగా ధారణ చేయాలి. చేయలేము, చాత కాదు అనేటటువంటి మనిషి మాట చాలా అబద్ధం. తనకే బద్ధం కాంది, తనకది సరిపోదు. బాగుందే? అట్లా మీరు చేయాలి. ఈ బొమ్మ చేయటం కాదు, వీడియోలో చూడటం కాదు, ఉనికి నుంచి ఇవన్నీ బయటికి తీసుకొని ఈ రూపంలో కిరణములుగా మీరు బయటకు వచ్చి ఎప్పుడు చేస్తారో అప్పుడు తనకు పూర్ణత్వం కలుగుతుంది. ఇదో చూసారా, ఇదే చెప్తోంది ఈ మానుష జ్యోతుల చేత విద్యా పరిశోధనకు అంతర్రాష్ట్రీయ సంస్థ. ఈ సంస్థ ఎక్కడుందండి? ఎక్కడన్నా ఉంది అనుకుంటే మీ దగ్గర మాత్రం ఉండదు. మీ దగ్గరే ఉన్నది, నా దగ్గరే ఉంది, నేనే ఆ సంస్థ స్వరూపం అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఈ వెలుగులు, ఈ జ్యోతులు తనవే అవుతాయి. సంస్థ అనేటటువంటిది ఒక వ్యావహారికంగా పెట్టినటువంటిది. అవునా? ఇది శ్రీకృష్ణానంద మఠం యొక్క విద్యా విభాగం అన్నాం అనుకోండి, ఇది కూడా వ్యావహారికంగా ఒక వ్యవస్థగా చెప్పినటువంటి విషయం. కానీ శ్రీకృష్ణానంద మఠం కాదు, ఈ అంతర్జాతీయ సంస్థ అర్థం కాదు. అదంతా నేనే ఎప్పుడు అనుకుంటాడో దానికి ఆ హరిలక్షణము, హరితత్వము అంత. అవునా? ఇప్పుడు వ్యవస్థగా ఏమేమి దీంతో చేయదలుచుకున్నాము అనే విషయాన్ని అది కూడా మీరు ఇందాక చూసారా? ఇదే ప్రవాహ పట్టిక, ఫ్లో చార్ట్ అంటారు. ఇది ఎందుకు వచ్చిందంటే మనము దీన్ని వదిలిపెట్టి దేశాలు పట్టుకుని తిరుగుతున్నాం. చూసారా? బయటంతా తిరుగుతున్నామే. నీకు ఎక్కడెక్కడ ఏ మూలలో తిరుగుతున్నావో ఆయా మూలలన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి. ఇవన్నీ అవే. ఆయా మూలల్లో వెతికి నీ మానుష జ్యోతిని చూడాలి. నీవు అర్థమవుతుందా? పుస్తకం చదివేటప్పుడు అదే పుస్తకంలో అర్థం కాలేదని మొదలుపెట్టి అదే పుస్తకంలో అర్థమైందని ఎట్లా అన్నాడో అట్లాగే ఏ బయటంతా తిరిగి బిసికి వేశారు, లేకపోతే అహంకరించి గొప్పవాడు నేను అనుకున్నావో, నువ్వు ఏమైనా సరే అక్కడ ఇప్పుడు ఏం చూడాలి? నేను చూడాలి. నువ్వు చూడవనుకో బలవంతంగా చూపిస్తుంది నీకు సృష్టి, బలవంతంగా చూపిస్తుంది లోపల హరితత్వం. అది ఎట్లాగో నేను చూస్తూ ఉన్నా అన్నప్పుడు నీవు చూచుట అనే ప్రక్రియ, చూడబడినటువంటి బయట స్వరూపం అది వెళ్ళిపోయింది. ఎవరున్నారు? నేను ఉన్నా. ఇప్పుడు ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఎన్ని చూశావు? ఏమీ జ్ఞాపకం లేవు. కానీ నేను ఉన్నా, అది ప్రత్యక్షం. నేను చూస్తున్నా, నేను పోతున్నా, నేను వస్తున్నా, నేను చేస్తున్నా, ఇదేగా గోవాల బయటకు తిప్పినది. దానికి బయట స్వరూపాలు చెప్పుకుంటారో అవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది మనం దీన్ని చూసుకుందరు. కానీ ఇది ఒక్కసారి మీరు చదివేటట్లుగా అట్లా మీకు చూపిస్తా. చూడండి జీవన నిర్వచనం, జీవుని నిర్వచనం, జీవన ఆశా ఫలితములు, పుట్టుక, జీవనం, గిట్టుక, భౌతిక దేహం పెరుగుట, విషయములు, సంఘటనలు, చైతన్యమునకు ఆశయం, శాంతిక ఆశయము, ఆది మధ్యాంతములు, వీటన్నిటి మీద కూడా నువ్వు విచారణ చేసి అక్కడ నీ మానుష జ్యోతులే నీకు ఉన్నాయి. ఇక్కడ ఇవి బయట అబద్ధం.
అనే విషయాన్ని ఎప్పుడు తను విచారణ చేస్తాడో అట్లాగే ఇక్కడ కూడా విజ్ఞాన శాస్త్రం ఉన్నారు, సైన్స్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన బయట తిరుగుతున్నటువంటి మనకు దిక్కులు. అవునండి, ఆ దిక్కులకి దిక్కు నేను, ఆ దిక్కులకు దిక్కు నేను, నేనే చేస్తున్నా, నేనున్నా అక్కడ, నేను లేకుండా అది లేదు. ఈ మాట బాగా తెలియాలి. నేను లేకుండా నేను యొక్క గుర్తింపు లేకుండా దాన్ని నేను గుర్తించలేను. చెయ్యి లేకుండా కర్ర పట్టుకోలేను. అర్థమవుతుందా? అట్లాగే వేద శాస్త్రములు వీటన్నిటిలో కూడా ఈ ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, ఈ అన్ని శాస్త్రముల్లోనూ ఒక్కటే ఉంది. ఈ సైన్సెస్లో అదొక్కటే ఉంది, ఈ జీవితంలో అదొక్కటే ఉంది. ఈ మతములను ఏం చెప్పుకుంటున్నారో ఈ మతములన్నిటిలో కూడా అదొక్కటే ఉంది. వినోద విద్య అనే సంగీతం, ఆటలు, సినిమాలు, టీవీలు, ఈ రోజులు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. మనిషి చెడిపోవటానికి ఎన్నెన్ని కావాలో అన్నీ బాగా కూర్చుకున్నాడు. అన్నీ బాగా కూర్చుని పొలోమని ఏడిస్తే ఏం లాభం? దానిలో ఏదో గొప్పతనం అహంకరించినా ఏం లాభం? ఏమి లాభం లేదు. అర్థమవుతుందా? కనుక మానుష జ్యోతులని వీటిలో మనం చూసుకోవటమే పరిశోధన. మానుష జ్యోతుల చేత విద్యను పరిశోధన చేసుకుంటే అప్పుడు ఇవన్నీ మనకు విద్యాస్వరూపములుగా, జ్ఞానస్వరూపంగా తన ఉనికికి పరావర్తనం చేసినటువంటి దర్శన స్వరూపంగా కనిపిస్తుంది. అంతేగాని లేకపోతే ఇవి ఎందుకున్నాయో, మనం ఎందుకు చేస్తున్నామో మనకి ఏం అర్థం కాదు. ఉండేవాళ్ళమో పోయేవాళ్ళమో అర్థం కాదు. చావు బ్రతుకో తెలియదు మనం మనకు అనేటటువంటి సమస్య మన పీక్కు తింటూ ఉంటుంది. కాదు, అట్లా పీక్కు తింటానికి కాదు. మనం ఎందుకున్నా ఉన్నాను గనక ఉన్నా, ఉనికే నా స్వరూపం కనుకనే ఉన్నా ఉండటమే నా స్వరూపం. ఈ చావు బతుకులు నాకు లేవు అన్నంత గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉన్నాం. కనుక ఈ వివరాలన్నీ కూడాను ఎన్నాళ్ళకన్నా కానీ ఎన్నాళ్ళన్నా కానీ వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. ప్రతి చిన్న విషయంలో విచారణ చేసుకుందాం. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం.